ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధంలో ఓ ట్విస్ట్. ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. డ్యూరాన్ లైన్ కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది అమెరికా ప్లాన్. 26 ఫిబ్రవరి 2026 గురువారం అర్ధరాత్రి హఠాత్తుగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్, కాందహార్, జలాలాబాద్ల మీద బాంబింగ్ చేశాయి. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ సైనిక పోస్టులు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే పాకిస్తాన్ F-16, JF-17 విమానాలు. ఇంత హఠాత్తుగా పాకిస్తాన్ దాడులు ఎందుకు చేసింది? పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు, ఎక్స్ వేదిక. దాని సారాంశం: మేము ఆఫ్ఘనిస్తాన్తో విసిగిపోయాం. 2021లో నాటో దళాలు వెళ్ళిపోయాక ఆఫ్ఘనిస్తాన్లో ప్రశాంతత నెలకొంటుందని ఆశించాం, కానీ అలా జరగలేదు. తాలిబాన్లు తరచూ పాకిస్తాన్లకు చొరబడి మా సైనిక అవుట్పోస్టులను ధ్వంసం చేసి మా సైనికులు చంపి తిరిగి ఆఫ్ఘనిస్తాన్లోకి పారిపోతున్నారు. ఇది మేము ఊహించలేదు. మరో పోస్ట్లో ఖాజీ ఆసిఫ్ ఇలా అన్నాడు: ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ కాలనీగా మారిపోయింది. మేము ఈ దేశాలతో చర్చలు జరిపి తాలిబాన్లు మా మీద దాడులు చేయకుండా మధ్యవర్తిత్వం చేయమని అడిగాం, కానీ అవేమీ పనిచేయకపోగా ఆఫ్ఘనిస్తాన్ ఇండియన్ ఫ్రాక్సీగా మారిపోయి దాడులు తీవ్రతరం చేస్తూ రావడం వల్ల చివరికి విసిగిపోయి వైమానిక దాడులు చేయాల్సి వచ్చిందని వాపోయాడు. పాకిస్తాన్ వెరిపుష్పమని మరోసారి రుజువైంది. ఎలా అంటే, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కాబూల్, కాందహార్, జలాలాబాద్ల మీద దాడి చేయగానే విలేకరులు ట్రంప్ను ప్రశ్నించారు, పాకిస్తాన్ చర్య సరైందేనా అంటూ. కానీ ట్రంప్ ఇచ్చిన సమాధానం ఏంటి? తన సరిహద్దులు కాపాడుకునే హక్కు పాకిస్తాన్కు ఉందని. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి ప్రతీకారం తెచ్చుకోమని ట్రంప్ సలహాదారు ఒకరు హసీం మునీర్కి ఫోన్ చేసి మరీ చెప్పాడు. హసీం మునీర్ వెంటనే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకి ఆదేశాలు ఇచ్చాడు. పాకిస్తాన్కి ఉగ్రవాదం మీద పోరు అనే నెపంతో సహాయం కింద ఉచితంగా ఇచ్చిన F-16 ఫైటర్ జెట్స్ని ఆత్మరక్షణ కోసం మాత్రం ఉపయోగించాలని కండిషన్ పెట్టించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ F-16 పాకిస్తాన్ బోర్డర్ దాటి ఉపయోగించకూడదు. ట్రంప్ దగ్గర నుండి అనుమతి వచ్చింది కాబట్టి వెనక ముందు ఆలోచించకుండా ఆఫ్ఘనిస్తాన్ మీద F-16తో దాడి చేసి చేతులు కాల్చుకున్నాడు హసీం మునీర్. పెంటగాన ఆలోచన వేరు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తాయి. చైనా ప్రోద్బలంతో పాకిస్తాన్ ఎక్కడ JF-17, JF-10Cలతో ఇరాన్కి సహాయం వస్తుందని ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి గుసిగొల్పి బిజీగా ఉండేటట్టు చేసింది అమెరికా. తమ మీద దాడి చేస్తే తాలిబాన్లు ఊరుకుంటారా? కనీసం 3 రోజుల పాటు పాకిస్తాన్ సైన్యం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తారు. వాస్తవంగా అదే జరిగింది. ఈ లోపల ఇజ్రాయెల్, అమెరికా కలిసి కొమేనీని చంపేశాయి. ప్రస్తుతం 26 మంది పాకిస్తాన్ సైనికులు తాలిబాన్లకు బందీలుగా చిక్కారు. ప్రతీకార దాడిలో భాగంగా తాలిబాన్లు డ్రోన్లతో దాడి చేసి కరాచీ, ఇస్లామాబాద్లో విధ్వంసం సృష్టించారు. పాకిస్తాన్ ప్రజలకు భయం అంటే ఏంటో రుచి చూపించారు తాలిబాన్. ఆఫ్ఘనిస్తాన్కి ఎయిర్ ఫోర్స్ లేదు, ల్యాండ్ లాక్డ్ కాబట్టి సముద్రం లేదు, నేవీ లేదు, ఉన్నది ఒకటే ఆర్మీ. కానీ ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు డ్రోన్లు తాలిబాన్లకు ఇచ్చారు? తాలిబాన్లు 2021లో అధికారంలోకి రాకముందు నుండి అప్పట్లో నాటో దళాల మీద మెరుపు దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కుని పారిపోయేవాడు. నాటో దళాల నుండి లాక్కున్న ఆయుధాల్లో రికానిసెన్స్, గస్తీ లేదా సమాచార సేకరణ కోసం వాడే డ్రోన్లు, అటాక్ డ్రోన్లు ఉన్నాయి. 2020లో స్పెషలైజ్డ్ డ్రోన్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంగ్లీష్ రాదు కాబట్టి విదేశాల్లో స్థిరపడ్డ ఫక్తులతో ట్రాన్స్లేట్ చేయించుకుని నేర్చుకున్నారు. త్వరలోని డ్రోన్ టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించారు. తాలిబాన్లు వాడే మిలిటరీ గ్రేడ్ డ్రోన్స్ కావు, డొమెస్టిక్ క్వాడ్ కాప్టర్స్ అంటే కమర్షియల్ డ్రోన్స్. 4 వైపులా లిఫ్ట్ బ్లేడ్స్ ఉంటాయి. ఉదాహరణకి DJI Matrix 210 మోడల్ చైనా తయారీ. ఇవి ఆన్లైన్ ద్వారా అలీబాబా నుండి బల్క్లో కొంటారు. తర్వాత వాటికి మార్పులు చేసి బాంబులను అటాచ్ చేసి ప్రయోగిస్తారు. విచిత్రం ఏంటంటే, తాలిబాన్లు క్వాడ్ కాస్టర్స్ని పాకిస్తాన్ నుండి స్మగుల్ చేస్తున్నట్టు ISIకి తెలియదు. పాకిస్తాన్లో తాలిబాన్లు మారుపేర్లతో ఎలక్ట్రానిక్ వ్యాపారం చేస్తున్నారు. చైనా నుండి క్వాడ్ కాప్టర్స్ని పాకిస్తాన్లోకి దిగుమతి చేసుకుని అక్కడ నుండి సరిహద్దులు దాటించి ఆఫ్ఘనిస్తాన్లోకి తీసుకెళ్తున్నారు. కొన్ని డ్రోన్లను కరాచీలోని బ్లాక్ మార్కెట్లో కొన్ని ఆఫ్ఘనిస్తాన్కి తరలిస్తున్నారు. మోడిఫికేషన్ టెక్నిక్స్: క్వాడ్ కాప్టర్స్ని మోడిఫై చేసి ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ IEDలని అటాచ్ చేసి దాడులు చేస్తున్నారు. చీఫ్ అండ్ బెస్ట్: ప్లాస్టిక్ బాటిల్స్లో పేలుడు పదార్థాలు నింపి పైనుంచి జారవిడిచి పేలుడిని సృష్టిస్తున్నారు. క్వాడ్ కాప్టర్స్కి మోర్టార్లను ఫిక్స్ చేసి పైనుండి జారవిడిచి విధ్వంసం సృష్టిస్తున్నారు. మోర్టార్ పైనుండి విడిచిపెట్టినప్పుడు అది దారి తప్పకుండా ఉండడానికి వాటికి 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి చిన్న చిన్న రెక్కలు అమరుస్తున్నారు. బరువు తక్కువ ఉన్నప్పటికీ బ్యాడ్మింటన్ షటిల్ కాకుండా ఏకలను అమర్చి జారవిడుస్తున్నారు. మనకు తెలిసిందే కదా, షటిల్ కాక్ వంకరలు జరగకుండా తిన్నగా కిందకి పట్టడం అనేది దానికి ఉండే ఏకల వల్ల అని. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే విధంగా ఒకే ప్రదేశం మీద 10 కొద్ది క్వాడ్ కాప్టర్స్తో దాడి చేస్తున్నారు తాలిబాన్. మాడిఫై చేయడం వల్ల క్వాడ్ కాప్టర్స్ 200 కిలోమీటర్ల దూరం వెళ్ళి కరాచీ, ఇస్లామాబాద్ వరకు ప్రయాణించి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఖతార్ దొంగ దెబ్బ: పాకిస్తాన్లో తాలిబాన్తో పాటు TTP తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్కి ఆర్థికంగా, ఆయుధపరంగా సహాయం చేస్తుంది. ఖతార్ అని ISI పసిగట్టింది. ఫిబ్రవరి 24ని షహబాజ్ షరీఫ్ దోహా పర్యటనకు వెళ్ళాడు. పైకి చెప్పడం ద్వైపాక్షిక చేర్చాను, కానీ TTPకి ఖతార్ చేస్తున్న సాయం ఆపమని అడగడానికే. ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ నుండి ఎలాంటి హామీని తీసుకోలేకపోయాడు షహబాజ్ షరీఫ్. మధ్యప్రాచ్యంలో అమెరికాకి అతిపెద్ద ఎయిర్ బేస్ ఉంది ఖతార్లోని. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి నాటో సైన్యం సురక్షితంగా బయటకు వెళ్ళడానికి తాలిబాన్లతో చర్చలు జరిపింది దోహాలోని. మిడిల్ ఈస్ట్లో అమెరికాకి నమ్మిన బంటు ఖతార్ మాత్రమే. అమెరికా ప్రోద్బలంతోనే ఖతార్ TTPకి సహాయం చేస్తుంది. అట్లాంటి పాకిస్తాన్ అడగగానే TTPకి సహాయం చేయడం ఆపేస్తుందా? బలూచిస్తాన్ తిరుగుబాటు ఉద్యమానికి కూడా CIA ద్వారా ఖతార్ సహాయం చేస్తుంది. కేవలం ఇంటెలిజెన్స్ పరంగా సహాయం చేస్తుంది తప్పితే తాలిబాన్లకు నేరుగా ఎలాంటి సహాయం చేయదు. సో అమెరికా దక్షిణాసియాలో మరో థియేటర్ ఓపెన్ చేసింది. దాని పేరు డ్యూరాన్ లైన్.
తాలిబాన్లు పాకిస్తాన్ F-16 కూల్చినట్టు ఫోటోలు వీడియోలు రిలీజ్ చేశారు. కానీ అది F-16 శిథిలాలుగా లేవు. ఫైటర్ జెట్ని కూల్చాలంటే కనీసం మ్యాన్ ప్యాడ్లు ఉండాలి కావాలని. అవి అమెరికన్ తయారీ స్ట్రింగర్ మిస్సైల్ లేదా రష్యన్ ఇగ్లా ఎస్లే కావాలి. అమెరికన్ సైన్యం 2021లో కొన్ని స్ట్రింగర్ మిస్సైల్స్ లాంచర్స్ బాగ్రామ్ ఎయిర్ బేస్లో వదిలి వెళ్ళింది. కానీ వాటిలో ఉపయోగించే బ్యాటరీలు ఎక్స్పైర్ అయిపోయి కొత్త బయట దొరకవు. పాకిస్తాన్ సైన్యం ఇరాన్కి సహాయంగా రాకుండా ఆపడానికి డ్యూరాన్ లైన్ పేరుతో 2 దేశాల మధ్య యుద్ధం మొదలుపెట్టించింది. పాకిస్తాన్తో మీ దేశ సార్వభౌమత్వం కాపాడుకునే హక్కు మీకు ఉంది కాబట్టి F-16 యథేచ్ఛగా వాడుకోవచ్చని అమెరికా ఫోన్ చేసి మరి రెచ్చగొట్టింది. మరోవైపు 150 ఏళ్ల నుండి మీ భూభాగమైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ అధీనంలో ఉంది కాబట్టి మీరు మీ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంది కాబట్టి మీరు పోరాడని మేము సహాయం చేస్తాను ఖతార్ జాతి చెప్పిస్తోంది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ దాడులు వెనక ఖతార్, అమెరికాలో ఉన్నాయి కాబట్టి దాని పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్కి తెలుసు కాబట్టి అమెరికా చెప్పినట్టు వినాల్సి వస్తుంది. నిన్న ఇరాన్ ఒక ప్రకటన చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఫైటర్ జెట్స్ ఇరాన్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్లను వాడుకుంటున్నాయని ఆరోపిస్తూ పాకిస్తాన్ గగనతలంలో ఎగురుతున్న అమెరికా, ఇజ్రాయెల్కి చెందినటువంటి ఫైటర్ జెట్స్ B-2 బాంబర్ల ఫోటోలు విడుదల చేసింది. IRGC అయితే పాకిస్తాన్ మీద ప్రతీకారం తెచ్చుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ ఒక వెర్రి పుష్పం. ఇరాన్కి సహకరిస్తే టీడీపీ దాడులు ముమ్మరం చేస్తుంది. ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాకి, ఇజ్రాయెల్కి సహకరిస్తే ఇరాన్ ప్రతీకారం తెచ్చుకుంటుంది. అమెరికాను నమ్ముకుంటే ఇలానే అవుతుంది. కానీ పాకిస్తాన్కి వేరే దారి లేదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. గెలుపు ఎవరి వైపు ఉంటుంది? గాంధార దేశం అంటే గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్. ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు సుస్థిరంగా పరిపాలన చేయలేరు. అలానే వేరే దేశం ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఆ దేశమే నాశనం అవుతుంది. శకుని మామ తాను సుఖంగా బతకలేడు, ఇంకొకరు సుఖంగా బతకనీడు. ఇరాన్, అమెరికా ఆధీనంలోకి వెళ్తే ఇరాన్లో ఉన్న బలూచ్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్లో కలిపేసి బలూచిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేస్తుంది.